ఇప్పుడు ఈ కొత్త బ్యాచ్ వచ్చేసారు కదండి, అవునండి, ఇండస్ట్రీ అంటే కొత్త బ్యాచ్ ఉంది, వాళ్ళతో మీ ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుందండి? సార్ అసలు చాలా మంచి సాలిడ్ బ్యాచ్ ఒకటి ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ ఆత్రేయ కానీ, ఆఫ్కోర్స్ పెద్ద చేసాడు ఆల్రెడీ, వివేక్ ఆత్రేయ, రితేష్ రాణా, ఇప్పుడు వచ్చిన జైన్స్ నాని, ఇంకా చాలా మంది అండి. ఇప్పుడు లిటిల్ హార్ట్ కోర్ట్ డైరెక్టర్ సాయి మార్తాండ్, కోర్ట్ డైరెక్టర్ జగదీష్ జగదీష్, ఒక బంచ్ ఆఫ్ కొత్త డైరెక్టర్స్ వచ్చేసారండి. ఫుల్గా ఉన్నారు. దగ్గర 7 to 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళే ఫ్యూచర్ సార్, వాళ్ళే ముందు తీసుకెళ్తారు. అదే వాళ్ళతో బాగుంటుంది సార్ నా ఇంటరాక్షన్. నాది బాగుంటుంది. ఎక్కడో అంటే వాళ్ళ చిన్నప్పుడు సినిమాలు చూసాను సార్ అంటుంటారు కదా, ఇట్ ఫీల్స్ గుడ్. అబ్బా మనం కొంచెం సీనియర్ అయ్యాము ఇండస్ట్రీలో అనిపిస్తూ ఉంటుంది అలా అంటుంటే. అంతే కదా. ఇప్పుడు 2000 టైంకి వాళ్ళు ఏ స్కూల్లోనో హై స్కూల్లోనో చదువుతున్నారు. 2000 పుట్టిన వాళ్ళు 25 సార్. ఇప్పుడు టైం చూడండి ఎలా వెళ్ళిపోయిందో. 10 ఏళ్ళు వచ్చే వాళ్ళకి. కరెక్ట్. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు 25 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ డైరెక్టర్స్ అయ్యే వాళ్ళందరికీ కూడా వాళ్ళు 10 ఏళ్ళకి ఆ టైంలో 5 ఏళ్ళకో సినిమాలు చూడటం స్టార్ట్ అయితే చూసుంటారు. 2010 ఇష్కులు అవన్నీ చూసే వచ్చి ఉంటారు. 100%. అంతే కదండి. సో అంటే ఇన్ జనరల్ గా ఒక జనరేషన్. హీరోలుగా మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరండి? అంటే ఫస్ట్ నుంచి ఇట్స్ ఎ వెరీ క్రిటికల్ క్వశ్చన్. అవును. కానీ నేను ఎందుకు అడిగానంటే, మీరు ఎంతమందితో కలిపి యాక్ట్ చేయండి, ఎంతమందితో. బాలకృష్ణ గారు బాగా ఇష్టం అండి. ఓకే. అంటే ఎలా అయిందో, ఫస్ట్ కృష్ణ గారు చిన్నప్పుడు బాగా, దాంతో చిరంజీవి గారు, దాంతో బాలకృష్ణ గారు, అంటే అలా మారుతూ వచ్చాయి. నేను ఇండస్ట్రీకి రాగానే ఇంక అందరూ అంటే ఇక అక్కడితో ఆగింది. అంటే టాప్ 4 అయిపోయింది. దాని తర్వాత వర్క్ చేయడం మొదలు పెట్టాం కదా. అంటే ఒక రకంగా ఇప్పుడున్న సూపర్ స్టార్స్ అందరూ కూడా హీరోలుగా వాళ్ళ కెరీర్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి. వెన్ వీ స్టార్ట్ మేము స్టార్ట్ అయినప్పుడే అందరూ. సో అక్కడే కొలీగ్స్ అనమాట, అందరూ సూపర్ స్టార్ కొలీగ్స్ వాళ్ళంతా నాకు. అలా అండ్ నైస్ టు సీ దెమ్ అండి గ్రోయింగ్ లీప్స్ అండ్ బౌండ్స్. అంత పెద్ద పెద్ద స్టార్స్ అందరూ. ఇట్ ఫీల్స్ వెరీ నైస్, చాలా పెద్ద మంచి ఫీలింగ్. అవును. మీరు ఇప్పుడు తెలుగు సినిమాలు వదులుకొని తక్కువ లాంగ్వేజెస్ సినిమాలు చేస్తున్నారండి? అదేం లేదండి. అంటే ఏమవుతుందంటే, హౌ ఆర్ యూ మేనేజింగ్? ఇప్పుడు తమిళ్లో 2 సినిమాలు చేస్తున్నానండి, కన్నడ ఒకటి చేస్తున్నాను, తెలుగు ఒక 3-4 ఫిలిమ్స్ చేస్తున్నాను. యూజువల్గా ఇప్పుడు పుష్ప అయిపోయింది కానీ పుష్ప 2 తర్వాత అంటే మేనేజింగ్ అని ఏం లేదండి. ఇప్పటికి కూడా నాకు ఏదొచ్చినా నేను మ్యాక్సిమం సినిమాలు వదలను సార్. నేను అన్ని సినిమాలు చేయడానికే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ టైం ఉంటుందండి, మనం టైం ఇవ్వాలి దానికి. ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు నేను పుష్పలో ఫాదర్ రోల్ చేశాను. సో మెల్లగా ఇప్పుడు ఫాదర్ రోల్స్ కొంచెం ఏజ్ అటువైపు వెళ్ళాలంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైం కొంచెం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. సో ఆ గ్యాప్ లో ఉన్నాను నేను, ప్రాపర్ రోల్స్ చూసుకుంటున్నాను. ఓకే. అంటే మంచి రోల్స్ చూద్దాం, మంచి చేద్దాం. వదిలేసుకునే సందర్భాలు ఉంటున్నాయా? ఈ మధ్య కొంచెం వదులుతున్నానండి రోల్స్, కొంచెం వదులుకోండి. ఎందుకంటే అంటే ఎక్కడో ఇంకా కంప్లీట్ క్వాలిటీ వర్క్ చేయాలి సార్. ఎక్కడో పడింది అది బుర్రలో బాగా నాకు. ఎక్కడో పిల్లలు అడుగుతున్నారు, ఆ చిన్న రోల్స్ ఎందుకు చేస్తున్నాం మధ్య మధ్యలో అని. మీ పిల్లలే అడిగినప్పుడు నాకు అనిపిస్తుంది కదా, అట్లీస్ట్ మంచి వర్క్ చేయాలి, వాళ్ళ కోసం మంచి వర్క్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా. సో కొంచెం నేనే చూసుకొని వెళ్తున్నాను అంతే. అదేలేండి. అందుకే ఇప్పటివరకు చేసినవి అన్నీ కూడా ఆల్మోస్ట్ మొన్న పుష్ప తర్వాత కమిట్ అయిన ముందే అటు ఇటుగా 1-2 రిలేషన్స్లో చేయాల్సి వచ్చింది. ఇంకా ఫర్దర్గా కూడా కొంచెం పర్టికులర్గా మంచి రోల్స్ చేద్దామని ఉంది సార్ నాకు. అంతేనా? అదే మీ పిల్లలు మెచ్చుకోదగ్గ పాత్ర. అవును సార్, అని ఎందుకు అనిపించింది, కొంచెం మంచి సినిమాలు చేద్దాం, కొంచెం దే షుడ్ ఫీల్ గుడ్ కదండి. అవును, ఫాదర్ కూడా మంచి రోల్స్ చేస్తున్నారు. అదే ఇప్పుడు వాళ్ళ సొసైటీలో. అవును, అంతే కదా. వాళ్ళు స్కూల్స్కి వెళ్తుంటారు, సమ్మన్ ఆస్క్ యూ మీ డాడీ ఏంటి చిన్న రోల్ చేస్తున్నారు అని. అలాంటి చిన్నది పెద్దది కదండి, ఇంపార్టెంట్ రోల్స్. క్వాలిటీ. ఒక సీన్ అవ్వచ్చు, 2 సీన్లు అవ్వచ్చు, బట్ క్వాలిటీ రోల్స్. ఇట్ షుడ్ స్పీక్ సమ్. అవును, దానికి అంటే కథను ఎక్కడో చోట దాన్ని ఆ రోల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉండాలి. సీన్ అవ్వచ్చు, 2 మాక్సిమం చేస్తున్నాను, మాక్సిమం అలాంటివి చేస్తాను, బట్ స్టిల్ ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకున్నాను.